నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను యేసు ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచిన పుష్పరాజు గారు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా చేస్తున్నాను. మరి పుష్పరాజు గారు వారు చక్కగా రైల్వే జాబ్ చేసి అంగీకరించి ప్రభువు కొరకు జీవించి ప్రభువునందు నిద్రించిన వారు ఆ క్షణమాత్ర సమయంలోనే మరి ప్రభువునందు నిద్రించిన వారందరూ కూడా లేపడతారు, సమాధులు తెరుచుకుంటారు. అక్షయమైన దేహము మరి ఆత్మ వస్తుంది, ఈ క్షయమైన దేహాన్ని మృంగివేస్తారు. మృతులు అక్షయులుగా లేపడతారు. మొట్టమొదటిగా వారు ప్రభు దగ్గరికి కొనుక్కోబడతారు. చూస్తాం, ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చిన ఆ యొక్క నిరీక్షణ బట్టి ఆ తర్వాత సజీవులమైన నిరీక్షణ మనము మార్పు చెందుతాం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మొట్టమొదట ప్రభువునందు నిద్రించిన వారేమో మొట్టమొదటి లెగిస్తారు. తర్వాత ఆ మీద సజీవులమైన నిరీక్షణ మనము మార్పు చెంది వారితో పాటు ఏకంగా ప్రభు దగ్గరికి కొనుక్కోబడతాం. ఆ తర్వాత 7 ఏళ్ల పెండ్లి విందు మధ్యాకాశంలో జరగబోతుంది. 1000 ఏళ్ల పరిపాలన కొరకు భూమి మీద రాబోతున్నాం యేసు ప్రభువుతో పాటు. తర్వాత తీర్పు, తర్వాత సదాకాలము కూడా ఆయనతో ఉంటాము అనే గొప్ప నిరీక్షణ దేవుడు తన బిడ్డలమైన మనకి అనుగ్రహించింది. కనుక పుష్పరాజు గారు మరి అడ్రస్ చేంజ్ అయిందంటే మీరు ఎవరు నేను చెప్పారు. కాలం మధ్యాహ్న కాలం ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు చురుకుతనంగా ఉంటూ ఉండేవారిని, ప్రార్థనకు ఉండేవారిని, మరి ఆత్మీయ ఉంటూ ఒకవైపున ఉద్యోగం చేసుకుంటూ ఈ స్టూడియో మొత్తానికి ఏ విధం చేతనైన అతని పేరు ఏంటి మరి యేసుకు తల్లి విషయం ఎక్కడ ఉంది ఇలాగ కొన్ని ప్రశ్నలు వేస్తుండేవారు. దానికి చక్కగా ఓపికగా ఆయనతో చక్కగా సమాధానం చెప్తూ మాట్లాడుతూ సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు. ఆ బలహీనతలు ఉన్నప్పుడు కూడా మరి అనుకుంటుండేవాడిని ఇంత బలహీనతలో మరి ఆయన అలాగా ఉండేవారు. ప్రభు వెళ్తేనే బాగుంటుంది ఆలోచన. సమయం వచ్చింది నరుడారా తిరిగి అన్నప్పుడు ఎవరైనా భౌతికంగా ఇప్పుడు ఆయన మన మధ్యలో లేరు. భౌతికంగా ఉండేటప్పుడు మరి అటు ఇటు మాట్లాడుతూ అయ్యా నీ కడుపులో పెద్ద కాయ ఉంది, దాన్ని ఆపరేషన్ చేయాలని చెప్పి మరలా పుట్టిలేస్తారు. మరలా పుట్టిలేసి ఇంకా బాధ మరికొంటారు, మళ్ళీ బాధ ఎక్కువైపోతుంది. ఏంటని చెప్పేసరికి ఇంకొక ఆ కడుపులోనే మళ్ళీ చూసేపిస్తూ ఆ యొక్క భక్తులకి జరిగింది. ఒకటి కాదు, 2 కాదు, 3, 4 ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. అందరినీ బాధపడుతూ మా జీవం నాకు అనేటువంటి పాట పాడి నాకు ఇంకా యేసు చాలును, సైతాన్ శోధన నాకు ఎక్కువైనా ఎలాంటి పరిస్థితులు వచ్చి నరులను నన్ను విడిచిపోయినా ఐశ్వర్యంతో పోయినా ఎన్ని పోయినా కానీ ఎదుగో పచ్చిక బయలు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ పరిశుద్ధమైనటువంటి రాజ్యం నాకు ఎదురు చూస్తుంది. నాకు ఇంకా యేసు చాలును, యేసు చాలును, యేసు చాలును అనేటువంటి ఆ పాట రాశాడు. ఆయన పేరు ప్రకాశం వెక్యూరియం అనేటువంటి భక్తుడు ఆ పాట రాశాడు. శ్రమలలో కూడా పాట రాయడం నిజంగా ఎంత ఆ భక్తుడికి ఎన్ని శ్రమలు పడుతూ ఎన్ని ఆపరేషన్ జరుగుతున్నా కానీ ఆ
ఆ భక్తుల యొక్క నోటి నుండి వచ్చిన పాటలో ఇప్పుడు మనం పాటలు మనం పాడుకుంటున్నాం. ఆ పాటతో మనతో గొప్ప ధైర్యం. నిజమే యేసు మనకు చాలు, యేసయ్య మనకు ఉన్నాడు, యేసయ్య మనకు ఉన్నాడు. కనుక నిజంగా ఈ యొక్క పుష్పరావు గారు ఎన్నో సంవత్సరాల యొక్క శ్రమ అనుభవించారు, దుఃఖం అనుభవించారు. తండ్రి గారు చంద్రకుమార్ గారు ఎప్పుడు వచ్చినా ఆమె ప్రార్థన, ఎప్పుడు వచ్చిన ఈ ప్రాంతాలు కంచెలు ఇప్పుడు వినబడుతూ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కానీ ఎవరిది కంచెలు అంటే చంద్రకుమారి గారు పాట పాడుతున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు. ఎక్కువగా ఆమె లూథరన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. చక్కగా ప్రతిరోజు కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాల్గొంటూ ఎంతో ప్రభుని ఆమె స్తుతించారు. ఆమె తల్లి గారు కూడా అంతే, తల్లి గారు కూడా నాకు బాగా తెలుసు. ఆమె కూడా అంతే. నిజంగా ఆమె చేసిన ప్రార్థనలు నిజంగా ఇంతకాలం ఒక భర్తగా నాకు ఉండాలి, నా భర్త నాకు ఉండాలనేసి ఆమె ఎంతో కన్నీరు కార్చారు. ఇన్ని సంవత్సరాలు నిజంగా బిడ్డలు పుష్పరాజు కాపాడారు. మరి పిల్లలకి ఆ చేసినటువంటి ఆ ప్రార్థనతో దీవులు కలగడంతో ఆశీర్వాదాలు ఈరోజు ప్రభు పిలుపుని అందుకున్న దినాన్ని మరి ప్రభు చెంతకి ఆయన నిశ్చయంగా ఆయన ప్రభు సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు తను ఎంతో బాధపడ్డాడు, ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. నిజంగా ఎంతో దుఃఖాన్ని ఆయన అనుభవించారు. కానీ ఇప్పుడు అవేమి కూడా ఇప్పుడు లేదు, ఆకలితో ఇప్పుడు లేవు. సంతోషకరంగా ప్రభు దగ్గర ఆ ప్రయాసలన్నీ కూడా విడిచిపెట్టేసి విశ్రాంతిని పొందుతున్నాడు. అందులో ఎంతలో ధైర్యం ఉండాలి ప్రభు స్థితించారు. కనుక తండ్రి గారు చంద్రకుమారి గారు మరి నా భర్త ఈ భూమి మీద ఎంతో కొంత ప్రయాసపడగలిగిన నా ప్రభు దగ్గర ఉన్నాడు. ప్రభు చేసి నీకు దూరమయ్యాను, నన్ను గన్న ప్రేమను విడిచి నేను వెళ్ళాను. పాపము చేసి నీకు దూరమయ్యాను. మరి దుఃఖంలో మా మేనమామ సభలో పుష్పరావు గారు విడిచిపెట్టిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా, బిడ్డలకు, మా బావానికి, మా కుటుంబ సభ్యులు, రక్త సంబంధులందరికీ కూడా ప్రభు ఆదరణ కలిగించాలని ప్రార్థిస్తున్నాను. మరి సర్మల పుష్పరావు గారు మా మేనమామ గారు, మా అమ్మగారు, మా అన్నయ్య గారు. మాది పల్లెటూరులో మా తాతయ్య గారిది సతమల్ల ఆనందరావు గారు, కాంతమ్మ గారు, వారి యొక్క ప్రథమ కుమారుడు స్వామి. మరి చిన్న వయసు నుంచి కూడా మా మేనమామ గారి గురించి చాలా విషయాలు మా అమ్మగారు చెబుతూ ఉంటారు. చిన్ననాటి నుంచి కూడా చాలా భక్తులు. ఎందుకంటే మొట్టమొదట అన్నితూరులో మా తాతగారు మొట్టమొదటి క్రైస్తవ కుటుంబం. నూతన సంఘంలో మా తాతయ్య గారు సిఆర్. ఆ సమయంలో మా మామయ్య చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రార్థన జీవితం కలిగేవారు. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ చర్చి మా ఇంటి పక్కనే ఉంటుంది, వెంటనే వెళ్ళి చర్చిలో మోకరించే అనుభవాన్ని కలిగిన వారు చిన్నప్పటి నుంచి. కాబట్టి చిన్న వయసులో చాలా బాగా చదివేవాడు అన్నమాట. మంచి ఇంగ్లీష్ ఆ రోజుల్లో దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ నేర్చుకునేవారు. అంతలాంటి జ్ఞానవంతుడు. ఆ రోజుల్లో మా మామయ్య గారిని డాక్టర్ చదువుతారు అనుకునేవారంట. మా తాతగారు అలా చదివించారనుకునేవారు. అయినప్పటికీ కూడా దేవుని కృపను బట్టి మరి రైల్వేలో మంచి జాబ్ చేసి రిటైర్ అవుతూ చక్కని కుమారులు, ఆగముత్యం లాంటి కొడుకులు, నలుగురు కూడా కుమారులు కూడా చాలా మంచి పిల్లలు. నిజంగా వారు మాకు చేసిన పరిచర్య
ఏ కుమారుడు కూడా ఏ తండ్రికి చేయలేమనిపిస్తుంది. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి అలాగే ఆయన పెట్టలేదు ఒకటి. ఇప్పటికీ కూడా వాళ్ళు నాన్నగారు దేవుని దగ్గరికి వెళ్ళారు, అక్కడ చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్తుంటే వాళ్ళు ఏమాత్రం కూడా దానికి అంగీకరించలేదు. ఇంకా మా నాన్నగారికి మేము పరిచయం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన. కాబట్టి కోడళ్ళు, కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా వేదంతో ఉన్నారు. వీళ్ళు ఒక మాట ఏంటంటే, మా మావయ్య గారికి ఈరోజు ఆయన దేవుని రాజ్యంలో చాలా సంతోషంగా ఉన్నారనిపిస్తుంది. అందుకే కీర్తనకారుడు అంటారు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది అన్నమాట. కాబట్టి మరి పుష్పారావు గారు ప్రభు యందు విశ్వాసం కలిగి ఉన్నారు. మరి ఆయన ఎప్పుడైనా ఇంటికి వచ్చేటప్పటికి ఇప్పుడు కుటుంబ ప్రార్థన, సాయంకాలం వెళ్ళేటప్పటికి కుటుంబ ప్రార్థన, అందరూ ప్రార్థనలోనికి గురించాలి. మరి అంతా మరి దేవుని యొక్క విశ్వాసం కలిగి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఈ సమయంలో ఆయన ప్రభు దగ్గర నెమ్మది పొందుచున్నారని దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది. లాజర్ గురించి ఒక మాట చెప్తూ అంటారు, లాజర్ ఇక్కడ నెమ్మది పొందుచున్నారు. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని సంతోషం, ఎవరి ద్వారా పొందలేని ఆనందం ప్రభు తన రాజ్యంలో మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మాయ దేవుని సన్నిధిలో ఉన్నారని, ఆయన మరి ప్రభువుతో కూడా పరిశుద్ధుల సమూహంలో ఆయనకు చేర్చబడి ఉన్నారని నమ్ముతున్నాం. కాబట్టి దుఃఖంలో ఉన్న కుటుంబం ఏమాత్రం కూడా అధైర్యపడకుండా, మరి బాధపడకుండా, దుఃఖపడకుండా ప్రభు యందు నిరీక్షణ కలిగి ఉండాలని తెలియజేస్తూ మాట్లాడుతున్నాం. దేవుడి కుటుంబాన్ని ఆదరించి బలపరిచిన దాకా అర్థం చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కన్నా ప్రియ పర్లోకపదండి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో నీ కుమారుడు చక్కని సాక్ష్యం నాయన, ఎంతో వివరంగా చెప్పినారు. వాళ్ళ కుటుంబాన్ని పెట్టి పొందినారు. అలాగే నాయన తండ్రి పుష్పరాజు దాని కుటుంబం అలాగే ఇచ్చిన 4 కుమారులు తండ్రి కోడళ్ళకు నాయన మనవరాలందరినీ మరొక దుఃఖంలో ఉండిస్తాను. వారికి తండ్రి ఆదరణ వద్దకు దయచేయండి, కొన్ని ధైర్యం దయచేయండి అయినా దేవా. ఈ విధముగా తండ్రి ఈ కార్యంలోనైనా నీ నామం మహిమార్థంగా వాడిపడుతుంది. కుటుంబందరినీ పేరు పేరునటువంటి రక్త సంబంధాలు బంధుమిత్రులు కూడా వచ్చి వారి విశ్వాస అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ కార్యంలోనైనా ఆది నుంచి అంతవరకు మీరే ఉంటుంది. ఈ భూస్థాపిస్తారు మీ మహిమకరంగా జరిగించుకోమని, జరగవలసిన కార్యం అంతా మీ స్వాధీనంలో నడిపించి మహిమ గంటా ప్రభావాలు మీరు ఒకరే పంచుకోమని నజరేయుని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. కూడి వచ్చినటువంటి మరి దత్త శాస్త్ర సంఘ సభ్యులకు, ఉప సభ్యులకు, మరి మా అన్నయ్య గారి కొంతవేత్తలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా హోమం చేస్తుంది. మాది తండ్రి గారు సార్ మహానందర గారు, మా ప్రసాద్ గారు చాలా మటుకు మా గారు భాష విజయ్ కుమార్ గారు చెప్పారు. మరి ముఖ్యం ఏంటంటే మేము నలుగురు మా అన్నయ్య పెద్దవాడు, నాకు వాడు మ్యారేజ్ అయ్యేటప్పుడు నాకు అది తెలియదు, చాలా చిన్నవాడు. అయితే ఒక పెద్దవాడు కాబట్టి కుటుంబ బాధ్యతలను ఆయన తీసుకున్నాడు. అప్పుడు మేము అక్కడ పొలంలో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. మా తండ్రి గారికి నేను తోడుగా ఉండేవాడిని. నేను ఉద్యోగులు ఇచ్చిన ఇక్కడ రైల్వే జాబ్ వస్తే వచ్చారు. అప్పుడు ఈయన ఎస్ఎల్సి చదవాలి, చాలా తెలివైన తెలివితేటలుగా ఉండేవారు. బంధువులు అందరూ కూడా నేను చూసి స్వరాగారు వచ్చారంటే చాలా ఆనందించేవారు. ఎందుకంటే ఈయన చాలా ఆట పట్టిస్తున్నాడు అందరూ. నేను చాలా కలివిడిగా ఉండేవారు అందరూ. బంధువులు అంటే ఈయన చాలా ఇష్టపడినవాడు ఎవరు ఉంటాడు. ఈయనకి ఎవరన్నా ఇంటికి వస్తే ఇప్పటికి కూడా ఇక్కడికి జాబ్ వచ్చినప్పుడు వైజాగ్ నుంచి వెస్ట్ గోదావరి నుంచి వైజాగ్ వచ్చారంటే వాళ్ళని ఇంట్లో పెట్టి డబ్బుల గురించి ఆలోచించేవారు. ఎంతో మందిని ఆదరించారు. జాబ్ విషయంలో కూడా మా అన్నయ్య ప్రోత్సాహం ఇక్కడ కాలేజ్
లెటర్ వచ్చినప్పుడు కూడా పిల్లల చేత పంపించారు అక్కడికి. నేను కూడా ఇక్కడే ఉండేవాడిని 89 నుంచి జాబ్ వచ్చే వరకు. అయితే గొప్ప విషయం ఏంటంటే చాలా దైవికంగానే ఉండేవారు. ముంచి చెప్పినట్టుగా మాది లోదరన్ సంఘం, మా స్థలంలోనే చర్చ కట్ట పెద్ద చర్చ. ఈయన ఏ కష్టం నాకే తెలియదు, చెప్తూ ఉండేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఈ చర్చలోకి అర్ధరాత్రి గట అంటే పెద్ద చీకటిగా ఉండేది, వెళ్ళి అన్ని డోర్లు చీకటిలో ప్రయత్నం చేసుకునేవారు. ఎప్పుడు కూడా ప్రైవేట్ చదువుకునేవారు. ఎవరు కూడా ఏమీ అనేవారు కాదు, చాలా ఒడియంటగానే ఉండేవారు. అయితే మరి ఈయన జాబ్ వచ్చింది, ఇక్కడ వచ్చారు. అక్కడ ఉండగా ఈయన ఉండి అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తాం. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఏమన్నా వాటి మీద నవనగర్ హాస్పిటల్ కానీ ఎక్కడికి చూపించేవారు, ట్రీట్మెంట్ చేయించి పంపించేవారు. అలాగే అందులో ఒకరు జనంతరం అని ఒక ఆయన ఉండేవాడు, తర్వాత బాబురావు ఒక వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అప్పుడు కంపెనీలు ఉండేది, ఇక్కడే ఉండేవారు. హాస్టల్ ఇక్కడే ఉండి ఇక్కడే తిని ఇక్కడే ఉండి అన్ని చేసేవారు. ఎందుకు చెప్పుకుందాం అంటే ఈ రోజుల్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారంటే పిల్లలు పొజిషన్ తీసుకొచ్చి మంచి మంచి ఇల్లు కట్టుకుని మంచి మంచి ఆస్తులు సంపాదించుకుంటారు. కానీ ఈయన వచ్చేసరికి ఏమి ఎప్పటికప్పుడు డబ్బులు అవచేసేయడం తప్ప పిల్లల పొజిషన్లు పెట్టడం కానీ, తర్వాత ఈయనకంటూ ఒక ఆశ కోరిక సంపాదించుకోవాలి, నా పిల్లలు నా భార్య అన్నీ చూసుకునేవారు కాదు. ఎప్పటికప్పుడే అంతే అవచేస్తున్నారు. ఆ విధంగా ఆయన అందరూ నా వాళ్ళనే చూసుకున్నారు తప్ప ఆయనకంటూ వాళ్ళు సంపాదించుకోలేదు. అయితే ఆయన విషయంలో ఏంటంటే దైవికంగాను మరి ఇప్పుడు నేనైతే అప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు లోకేష్ చర్చికి వెళ్ళాడు. ఆ తర్వాత ఈయన ఇక్కడ ఉండే తర్వాత పెద్ద చర్చి చాలా సంవత్సరాల నుంచి బైబిల్ వాక్యాలు మొత్తం కంఠస్థం వచ్చేసింది. పాటలు పాడేసేవారు వదలను పాటలు. ఎందుకంటే చిన్నప్పుడు దైవంలో పెరిగా మా నాన్నగారు సిఆర్గా చేసుకోవాలి కాబట్టి మరి ఇక్కడికి వచ్చినా సరే రోజు ప్రేయర్, కుటుంబ ప్రార్థన. మరి ఆ బ్లెస్సింగ్స్ మరి ఏంటనేది నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. మరి అంత దైవికంగా ఉన్నటువంటి వారిని ఈ 22 సంవత్సరాలు బెడ్ రేట్ ఉన్నారు. నేను అది ఎవరు కూడా అంత కాలం ఉండేవారు కాదు, ఉండరు. కానీ అలా ఎంతో కష్టపడరు. మేము చూసి బాధపడేవాళ్ళు, ఎందుకు ఈయనకి ఇలాగ ఎంతో కష్టపడుతున్నారు, ఎవరికి హాని చేయనటువంటి వ్యక్తి ఈ రోజు దేవుడు ఎంత కష్టపెడుతున్నాడు ఏంటంటే మేము చాలా బాధపడేవాళ్ళు, రోజు ప్రార్థన పెట్టేవాళ్ళు. మరి ఇది దేవుని చేతం ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది, చెప్పడం చాలా ఉంది మా అన్నయ్య గురించి. కాబట్టి మరి మా అన్నయ్య ఆత్మ మా దేవుని సన్నిధి ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరి ఇంకా చాలామంది మాట్లాడవలసి ఉన్నారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలి. కాబట్టి నేను ఎంతతో ముగిస్తున్నాను. మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లల నలుగురిని కూడా మరి వాళ్ళు కూడా మరింత కనుక చదివించిన వాళ్ళు కూడా నేను అభినందిస్తూ కొద్ది మాటలు చెప్తూ ముగిస్తున్నాను. తండ్రి గారు, నేను పుష్పరావు గారు సన్నిధికి వస్తున్నాం. దేవ తండ్రి గారిని రక్షించుకొని ఈ భూలోకంలో ఇప్పుడు మంచి సాక్షిగా నిలబెట్టి నాయన నిన్నటి దినాన్న ఈ రాజ్యాన్ని పరుచుకున్నాం. ఎదిరించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాము. మేము ప్రభువు మాటలు బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు అద్భుతంబు ప్రేమ
నచ్చటన్ నేను కూడా చేరియుందు నేను నీ కృపలు దేవజేసాను పరిశుద్ధ రామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభావాన్ని ఎన్నికల పుష్పారావు గారు మొన్నటి దినాన్ని ప్రభునాయన నీ అందు నిద్రించి మాకు నివాసస్థలము నీవే, పర్వతములు పుట్టకమునకు భూమిని లోకమును నీవు పుట్టిపుటమునకు యుగయుగములో నీవే దేవుడు. నీవు మనుషులను మట్టిని మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 20 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసును నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. స్తుతులకు పాత్రుడ ఇదిగో తండ్రి, ఈ దినమునైనా నీ కుమారుడు తండ్రి ప్రభా సదమల ప్రకాశ పుష్పరాజు గారు నిద్రించిన ఆయన తండ్రి 3వ దినమైంది. ఈ దినమున వారి కుటుంబం అంతా కలిసినైనా ఆదరణ కూడా పెట్టుకుని దేవా ఇంటి సన్నిధిలో ఈ విధముగా నేను తండ్రి ఈ కూడిక నిమిత్తము నన్ను నీ మైపరచుటకు ఏర్పరిచి నీ కూడికను పెట్టి వందనాలు దేవా. ఈ కుటుంబస్తులందరినీ ఎదుగున్న దేవా ఆదరణ ఇవ్వండి, ఓదార్పు ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలమును ఇవ్వండి నాయన దేవా. ఎందుకంటే విడవబండి దేహాన్ని బట్టి కాదు కానీ దేవుని సన్నిధిలో మహిమ స్వరూపుడు నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు, మహోన్నతమైనవి ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే. పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారు మరి ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మా అన్నయ్య గారికి చాలా అభిమానులు, మా ఇష్టమైనటువంటి వారు. అనేక ప్రాంతాలు మరి ఆ గ్రామాల ఇక్కడ వారికి తెలియదు కానీ మరి అక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ అలాగే రామవాడు, అలాగే చాలా పట్టిగులూరు, చాలా ప్రదేశాల నుంచి వచ్చినటువంటి మా బంధువులందరికీ ప్రత్యేకమైన వందనాలు. అక్కడ మరి ఒకసారి దైవజనులకి వందనాలు చూపిస్తున్నాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. అందరూ కూడా ఇంకా చాలామంది గారి గురించి చెప్పాలని ఎంతో ఆశపడుతున్నారు. మరి ముఖ్యంగా మేము మా తండ్రి గారు సన్మళ్ళ ఆనందరావు గారు, మా తల్లి గారు సన్మళ్ళ కాంతమ్మ గారు, మేము నలుగురు అండి. మా అన్ని గారు సన్మళ్ళ పుష్పారావు గారు, తర్వాత మా అక్క కాంతరత్న కుమారి గారు, ఆవిడ కూడా దైవజనులే. వాళ్ళు రీసెంట్గా చనిపోయారు. ఆయన కూడా సిఆర్కి చాలా సంవత్సరాలు పనిచేశారు స్కూల్లో. ఆ తర్వాత మా చిన్నక్క ఉన్నారు, ఆవిడ 86లో చనిపోయారు. తర్వాత లాస్ట్ నుండి మా అన్నయ్యకి నాకు 20 years డిఫరెన్స్. అంటే మా అన్నయ్య గారు జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఇప్పుడు చాలా నేర్చు 60
నేను 65లో, నేను 45 ఉన్నప్పుడు, అంటే దగ్గర 20 సంవత్సరాలు డిఫరెన్స్. మా అన్నయ్య మ్యారేజ్ అయినప్పుడు చాలా నాకు ఎక్కడ తెలియని వయసు, చాలా చిన్నవాడిని. అయితే మా అన్నయ్య గారి గురించి చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఆయన కాబట్టి అనేక కష్ట నష్టాలు అనుభవించి ఉంటారు. నాకు తెలిసినప్పటికీ నాకు బాగా తెలుసు. తెలియనప్పుడు కూడా మా అన్నగారు, మా తండ్రి గారికి పెద్ద వ్యవసాయ కుటుంబం. మా ఎంప్లాయీస్ అయితే కాదు, మా తండ్రి గారికి చదువుకున్నారు కానీ జాబ్ వెళ్ళలేదు, కానీ వ్యవసాయం చేసేవారు. మాకు పొలం ఉండేది, బౌలు పొలాలు చేసేవాళ్ళు. నేను చిన్న వయసులోనే ఎక్కడికో తీసుకెళ్ళి నాకు అయిపోయాయి. చిన్న వయసు నాకు ఆటలు ఆడుకుంటా తెలియదు. పిల్లలతో ఆటలు ఆడుకుంటా కూడా నాకు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. మాది పల్లెటూరు, మాది చాలా చదమళ్ళ వారు పేరోళ్ళు అంటే మా పల్లెటూరు అంతా మా వాళ్ళు ఉన్నారు. అయితే నేను 2వ తరగతిలోనే నన్ను వేరే ప్రాంతాలకి, చాలా అడవి ప్రాంతం అది, అక్కడ చాలా దారులు కూడా ఉన్నాయి. ఆ ప్రజలకు తీసుకెళ్ళిపోయారు. ఆయన దగ్గర జాబ్కి వచ్చేసారు. అక్కడ దగ్గర అడవి ప్రాంతాలు, పాములు, తేళ్ళు, జల్లు ఉండేవి. పొలాల్లో ఉండేవాళ్ళు. అక్కడే వ్యవసాయం చేసుకుని మా తండ్రి గారి, తల్లి గారి సాయం ఉండేవాడు. చాలా కష్టపడ్డామండి. చాలా కష్టపడి వ్యవసాయం పొలాలు చేసుకుంటూ కొంచెం బాగా సంపాదించేవాళ్ళు. మా అన్నయ్య సపోర్ట్ చేసేవాళ్ళు. ఆ విధంగా మా యొక్క జీవితం ఏంటంటే, నాకు బాల్యం సొంతంగా పిల్లలతో ఆడుకునే అవకాశాలు ఇవ్వలేదు మా తండ్రి గారు. మా అన్నయ్య గారు కూడా ఏంటంటే, ఎలా నాన్నగారికి తోడుగా ఉండు, నీకు ఏదైనా కూడా సాక్రిఫైస్ చేయాలి. ఎలా చేసేవాళ్ళు వచ్చిందంటే మామూలుగా ఆటోమేటిక్గా వచ్చాను, అది వేరే సాగితే పేరెంట్స్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి అన్ని సాక్రిఫైస్ చేయాలంటే మనుషులు ఉండాలి. వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. ఒకళ్ళు వాళ్ళకి అన్నింటి 4 పిల్లలు, మెస్సీ బాబు, నాని, అలాగే పెద్ద సీని, ఆనందబాబు, వాళ్ళ నిక్ నేమ్స్ ఉన్నాం. అలాగే మన పులిసేని ప్రకాష్, అలాగే పూజి. నేనైతే దూరం ఉన్నాం కానీ వాళ్ళ తండ్రి కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. వేరే ఎందుకంటే మీరు హైదరాబాద్ వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ ఒకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి గారి విషయంలో చూస్తే, అందరికీ తల్లిదండ్రులు ఉంటారు. కానీ మా తండ్రి గారి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా మేము 4 అన్నదమ్ములు ఉంది. నేను 2వ కుమారుని. సో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మన కర్తవ్యాన్ని నిర్వహించినప్పుడే దేవుడు మనకి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ఫస్ట్ పాయింట్. ఎందుచేతనంటే, ఏదో మనకు ఆస్తి ఇస్తారు, బాధ్యతగా చేసినప్పుడే దేవుడు మనకి గొప్ప ఆశీర్వాదాన్ని మనకు కలుగు చేస్తాడు. మా గొప్ప మేము చెప్పుకోవడం కాదు, కానీ మా తండ్రి గారి విషయంలో అయితే చిన్నప్పుడే మమ్మల్ని దేవుళ్ళు పెంచారు. అలాగే చిన్న వయసులోనే సంఘానికి నడిపించారు. దేవుడు అంటే చాలా ప్రేమ, భక్తి. ఈ సంఘానికి మనకు తెలియనప్పుడు, అప్పుడు పెద్ద సంఘానికి మాకు తెలియనప్పుడు మేము వేరే సంఘానికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళన్నీ వాళ్ళు ఒక రాజకీయంగా ఉండేది, కొట్లాడుకుడు. మనకి ఆ సంఘంలో ఉన్న స్పిరిచువల్ లైఫ్ కూడా మనకు నచ్చేది కాదు. ఒకసారి రక్షణ కూడా జరుగుతున్నాయి. మరి ఫాదర్ ఎందుచేతో ఇక్కడ సభలు జరుగుతున్నాయి 3 రోజులు, నేను వెళ్ళి వస్తాననేసి ఇక్కడికి వచ్చి ఆ రక్షణ కూటాల్లో కూర్చున్నాను. కూర్చుంటే ఆ యొక్క వాక్యం చెప్పిన దైవ సేవకులు బాగా ఆయనకు నాటబడింది. ఏదో బాగుంది, చక్కగా రక్షణ కోసం చెప్తున్నారు, ఏదో పాపాలు ఒప్పుకోవాలట, దేవుడు కనబడతాడట అని ఆయన ఒక విధమైన ఆలోచనలోకి వచ్చి ఇక్కడ సంఘానికి రావడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా మా తండ్రి గారి ఆధీనంలోనే మేము కూడా ఈ సంఘానికి వచ్చేవాళ్ళం. సో అలాగా దేవుళ్ళు ఆయన ఈ సంఘానికి వచ్చి అనేక మందిని ఈ సంఘానికి కూడా తీసుకొచ్చారు. అలాగే చిన్నతనంలో కూడా ఆయన రైల్వేలో జాబ్ చేస్తూ ఎంతోమందిని, పేషెంట్లుగా ఉన్న వాళ్ళు, బంధుమిత్రులు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి
వాళ్ళకి సర్వీస్ చేసేవారు. ఈయన జీతం తక్కువైనా సరే మళ్ళీ వాళ్ళకి ఛార్జీలు టికెట్లు తీసి భోజనం పెట్టి వాళ్ళు పంపించేవారు. ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరు కూడా అటువంటి పరిస్థితుల్లో ఎవరు లేరు. ఎంచేతంటే మనం భోజనం పెడితేనే అది చాలా నష్టం మన జీవితానికి అనే టైప్లో ఉన్నారు ఒక్కొక్కరు. అది కరెక్ట్ కాదు. మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు. మన ఆస్తిపాస్తులు తీసుకెళ్ళం, ఏమి తీసుకెళ్ళం. మనం చేసేది ఒకటే, దేవుడికి మనం నమ్మకంగా ఉండి ఎదుటివాడికి సహాయం చేసి ఎదుటివాడి కొడుకు నింపితే మనం చాలు. దేవుడు మన ఆశీర్వాదం పొందుకుంటాం. అలాగే తండ్రి గారి విషయంలో చూస్తే అనేక మందిని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు చూసేవారు. నేను చాలా ఆశ్చర్యపడేవారు. ఏంటి ఈయన వాళ్ళేమో రమ్మని చెప్పడం, వాళ్ళు 3 రోజులు ఇంట్లో ఉండి భోజనం పెట్టి ఇవన్నీ చేసి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ఇలాగ ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేసుకుంటుంది మాకు తెలియదు. అప్పుడు అలా చేసేవారు. ఒక ఉదాహరణ ఏంటంటే మా ఊళ్ళో ఒక ఆయన మా బంధువు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. వస్తే వచ్చారని ఆయన ఏం చేశారు, బజార్కి వెళ్ళి ఒక కోడిని, ఒక నాటు కోడిని తీసుకొని వచ్చి వాళ్ళు వెళ్ళిపోతాను అంటున్నారు మధ్యాహ్నం ట్రైన్కి. తీసుకొని వచ్చి వండేసి గారెలు వేసి మా అమ్మగారు రెడీ చేశారు. వాళ్ళేమో మాకు వద్దండి, మాకు ట్రైన్ దాటిపోద్ది, మేము తినేసాను అంటే ఏదో కాస్త కోస్తాము ముందు తినేసి వెళ్ళమ్మా, లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు అంటే వద్దు మాకు ట్రైన్ దాటిపోద్ది అనేసి ఎంత చెప్పినా సరే మీరు వినేవారు కాదు. మా ఫాదర్ వెంటనే ఒక క్యారేజ్ తీసుకొచ్చి ఆ క్యారేజ్ నిండుగా భోజనం బిర్యానీ పెట్టేసి ఆ చికెన్ కర్రీ శుభ్రంగా టిఫిన్ బాక్స్లో పెట్టి గారెలన్నీ దాంట్లో పెట్టి పంపించేవారు. మాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు వద్దన్నా సరే ఇలా చేస్తున్నారంటే ఏంటి ఎంత ఆదరణ, వీళ్ళకి ఎంత ప్రేమ అనేసి నేను అనుకునేవాడిని. సరేలే, ఏదైనా సరే దేవుడు ఇలాంటి వాళ్ళకి మంచి జీవితం ఇస్తాడు, మంచి ఆరోగ్యం, మంచి లైఫ్ ఇస్తాడని మేము అనుకున్నాం. ఆయన చేసిన అనేకమైన ఉన్నాయి. ఫ్యామిలీలో ఉండి అందరినీ కూడా ప్రేమించేవారు. ఎవరు వచ్చినా సరే పలకరించి చక్కగా అయితే మరి నాకు వైజాగ్ అంటే తెలీదు. నాకు 97లో మ్యారేజ్ అయ్యిందండి. మ్యారేజ్ అయిన జూన్లో అయ్యింది. జూలైలో మాత్రం వైజాగ్ మేము ఇక్కడికి వచ్చామాట. అంటే అంతకుముందే రత్నం గారు ఇక్కడ ఇక్కడ అప్రెంటిస్ అయ్యి వైటీఐ అప్రెంటిస్ అయ్యి అన్నీ ఇక్కడే చేశారు. వైజాగ్లో డిగ్రీ అన్నీ చేశారు ఇక్కడే. అయితే ఇక్కడ వాళ్ళ అత్తాళ్ళు ఉండేవారు అన్నమాట. వాళ్ళ అత్తాళ్ళ ఇంటి దగ్గర వేరే రూమ్ తీసుకుని ఉండేవారు అన్నమాట, ఇంకా బ్యాచిలర్స్ కానీ. ఆ సమయంలో మరి నాకు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చి అక్కడ నాకు ఇక్కడ రూమ్ చూసేసి అప్పుడు మ్యారేజ్ చేసుకుని మరుసటి నెలలో ఇక్కడికి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము అక్కడ హెబ్రోన్ సంఘానికి వెళ్ళేవాళ్ళు. అయితే ఎక్కడ ఏం మంచి చర్చి ఎక్కడ ఉంటుందో ఏంటో అక్కడ ఎలా ఉంటుందో అనేసి అనుకునేది అనమాట. అనుకున్నప్పుడు తర్వాత మా నాన్నగారు ఏం భయం లేదులే, అక్కడ మనకి మావయ్యోళ్ళు ఉన్నారు, పుష్పరావు మావయ్యోళ్ళు, నేను అక్కడ తీసుకెళ్తానులే అని చెప్పారు. అప్పుడు వచ్చిన తర్వాత మా నాన్నగారు మాకు ఇక్కడికి వచ్చాక మా పుష్పరావు మా మావయ్య గారి ఇంటికి తీసుకెళ్ళి మాకు పరిచయం చేయించి అయితే అప్పుడు చిన్నవాళ్ళు అన్నమాట. అప్పుడు నాకు తెలిసింది కాదు మా మావయ్యోళ్ళు. తర్వాత పెద్ద అయిన తర్వాత ఇలా తీసుకొచ్చి ఇలా మా మావయ్యోళ్ళే చిన్నప్పటి నుంచి మనం బాగా బంధువులేళ్ళు అనేసి వివరంగా ఇవన్నీ చెప్పారన్నమాట. చెప్పినప్పుడు అలాగనగా నాకు అప్పటి నుంచి మా నాన్నగారు స్కూల్ హెచ్ఎం మాట, స్కూల్ టీచర్ అన్నమాట. అయితే చెప్పేవారు మా నాన్నగారు, పుష్పరావు మావయ్య వీళ్ళు హాస్టల్లో చదివినప్పుడు మరి మా నాన్నగారు ఏమంటండి అందరికంటే పెద్దను మళ్ళీ ఫస్ట్ జాబ్ చేసిన అతను కూడా ఇక్కడ తగరపల్స్లో కూడా వార్డెన్గా చేశారు. తర్వాత మళ్ళీ టీచర్గా మాస్టర్ గారు వస్తే మళ్ళీ ఒక అన్నయ్య పుట్టాక ఆ అన్నయ్య చనిపోయాడండి. మరలా నేను పుట్టానండి. నేను పుట్టాక మరలా ఒక తమ్ముడు పుట్టాడండి. తమ్ముడు పుట్టాక ఆ తమ్ముడు కూడా చనిపోయాడండి. మా అమ్మ ఆశ ఏంటంటే 5 కొడుకులు ఉండాలి నాకు అనుకుంటుంది అనమాట అండి. అయినప్పటికైనా ఆపరేషన్ చేయించుకోకుండా అలాగే ఉండేది. అప్పుడు మళ్ళీ చెల్లి పుట్టిందండి. చెల్లి పుట్టాక
అయినాక అప్పుడు మా తమ్ముడు పుట్టాడండి, మనోహరం గారు పుట్టాక మా అన్నయ్య ఏంటంటే నాకు తోడలేడు, నాకు తమ్ముడు కావాలి, ఈ తమ్ముడు అభివృద్ధిలోకి రావాలని ఆ తమ్ముడికి యేసోవాని పేరు పెట్టుకుని ఆ తమ్ముడిని అలాగా పెంచాడు అనమాట అండి. మా అన్నయ్య కొంచెం చిన్న దాంట్లోనైనా సరే ప్రార్థనలోకి వెళ్ళిపోయేవారండి. మా అమ్మకి ప్రశ్నతానికి అప్పుడు కర్రల మీద తీసుకెళ్ళేవారండి. కర్రల మీద పెరుగుండ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇప్పుడు బతకదు అనేటప్పటికి మా అన్నయ్య ఏమో గుళ్ళోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడండి. తెలుసండి, ఇద్దరు కొడుకులు చనిపోయినా ఆ ఇద్దరు కొడుకులు కూడా అలాగే ప్రార్థన చేసేవాడండి మా అన్నయ్య. అలా చేసేవాడు. నాకు కూడా అమ్మ నువ్వు చదువుకో ఇలా కొట్టాడండి. నాకు అసలే చదువు లేదండి, అసలు అంటే ఈ రాదు అసలు ఏమి. నా సంతకం కూడా ఏంటంటే అండి, నేర్పితే పెళ్ళిలో సంతకం చేశాను అంతే అండి. దేవుడు ఈ రోజున బైబిల్ అంతా నాకు నేర్పాడండి. రాజులేంటి మరి ఎంతమందో దేవుళ్ళలోకి నడిపించారండి. మళ్ళా ఫెలోషిప్ సంఘానికి నడిపించాను. కొంతమంది అక్కడ సంఘం కట్టేశారండి, పాలకుల నుండి వచ్చి మా ఊర్లోను. అలాగా దేవుడు మా అన్నయ్య చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చేస్తుందండి. నేను చిన్నదాన్నప్పుడే ఇక్కడ ఉన్నాను అన్నమాట అండి. 2 సంవత్సరాల నుండి మా అన్నయ్య కొండు పెట్టేదానండి. ప్రార్థన చేత కాదు, వాక్సం చేత కాదు, చదువు లేదు అని ఊరికే బాధపడేవాడు అండి. ఇలా కొట్టేటాడికి ఎవరికో ఇచ్చి చేసేదాను కానీ నువ్వు కొడతాకి లేదని మా అమ్మ మా నాన్న తిట్టారండి. తిడితే ఏం చేశాడంటే రాత్రి కాడ వెళ్ళిపోయి గుళ్ళోకి వెళ్ళిపోయాడు. గుళ్ళోకి వెళ్ళిపోతే చిన్న అరకిల్లా అంతా వేసుకుని మా అన్నయ్య గురించి మా అన్నోళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కడికో తిరిగేశారు. కానీ మా అన్నయ్య గుళ్ళో ఉండేవాడండి. ఎన్నిసార్లు ఎప్పుడు గుళ్ళోనే ఉండేవాడండి. మరి ఇక్కడికి వచ్చేసాక 4 కొడుకులు పుట్టారు. 4 కొడుకులు పుట్టినా మరి ఇల్లు లేకపోయినా మరి మా అన్నయ్య అలా పెంచాడు 4 కొడుకులకి కూడా. ఒక తోట అలవాటు కానీ ఒక బ్యాట్ అలవాటు ఏమీ కూడా లేకుండా మరి అలా పెంచి ఇంతవరకు చేశాడండి మా అన్నయ్య. ఎంత ఉన్నా లేకపోయినా అలాగా దేవుడి ద్వారాగానే మా అన్నయ్య అలాగా జీవించారనమాట అండి. మా నాన్నగారు కూడా ఎక్కడ పడితే అక్కడే చిన్న చెట్టు కాడ పడితే చిన్న చెట్టు కాడ ఏ చెట్టు కింద ఉంటే చెట్టు కింద ప్రార్థన వార్చుకోవాలి ఇలా చెప్పి అలా మమ్మల్ని అందరినీ పెంచారండి. ఈ రోజున బైబిల్ అంతా చదవగలిగినట్టే దేవుడు ఇచ్చిన కృపే. మరి చదువు లేకపోయినప్పటికేనండి ఎలా చదువుకున్నామమ్మా అనుకోని ఆడిపడండి మా అన్నయ్య. ఎలా చదువుకున్నా దేవుడే నాకు నేర్పించాడు అన్నానండి. అటువంటి పరిస్థితిలో మా అన్నయ్య మా అందరినీ కూడా పైకి తీసుకొచ్చి మా చెల్లిని కూడా ఇక్కడే హాస్పిటల్లో చూపించి అన్నీ చేశారండి. గుండె నేర్చడం వల్ల చనిపోయిందండి. రాజవిల్లూరు తీసుకెళ్తానని ఇవ్వడండి. మరి మా అమ్మను కూడా కేజీఎస్ హాస్పిటల్లో ఉంచి చాలా కాలమును మరి అక్కడ నేను సేవ చేతాకు వచ్చిందండి. మా అన్నయ్యేమో నాకు అన్నీ పట్టుకొచ్చేవాడండి. అలాగా మా అందరము కూడా మా అన్నయ్య ప్రార్థనలో మా నాన్నగారి ప్రార్థనలు అలా ఈ చంటి పిల్లలు ఇలాగనే మరి వ్యాధి దేవుడు అలాగా పెట్టి ఉన్నాడు. చంటి పిల్లలు ఎలాగుంటాడో అలాగే ప్రవర్తించేవాడు. అది ఆయనకి మాత్రము కూడా లోకానుసారమైనటువంటి ఆ యొక్క జ్ఞానము కాదు, కానీ దేవుడి యొక్క ప్రశస్తమైనటువంటి జ్ఞానం అనుగ్రహించాడు. గురికినే ఈ దినాన్ని మరి మనం అందరము ఆయన తెలిసినటువంటి వారు అందరము కూడా ఈ రీతిగా ఆయన యొక్క కూడికి ఆదరణ కాగలమని నేను విశ్వాసంతో నమ్ముచున్నాను. దొరికిన దేవుడి యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో ఉంటుంది. ఆయన జీవించినప్పుడు నీతిమంతుడిగా జీవించాడు కాబట్టి 112వ అధ్యాయము 6వ వచనంలో కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉన్నది. ఒకసారి చదవండి. ఒకసారి నీతిమంతుడు
నిత్యము జ్ఞాపకములో ఉండును. వారి హృదయము యెహోవాను ఆచరించే దేవునికి స్తోత్రం. ఎవరైనప్పటికీ కూడా నీతిమంతుడు నిత్యముగా నీతిమంతుడిగా కదలకుండా సియోను కొండవలె మరి వారు ఉంటారు. ఏమాత్రము తప్పపోదని దేవుని యొక్క వాక్యమే మనకి గుర్తు చేస్తూ ఉంది. నాకు ఆ మాట మా బావగారైనటువంటి మరి మా బావ పుష్పరావు గారి జ్ఞాపకము వస్తూ ఉంటారు. ఆయన నిత్యము కూడా ఆశ్రయించాడు దేవుడిని. గొడికిన దేవుడు ఎంతకాలం ఇన్ని సంవత్సరాలు కూడా ఆయుష్నిచ్చి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా చక్కని మాటలు పుష్పరావు గారు విని ఉన్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడింది. కాబట్టి ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలోనికి ప్రవేశించుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. మరి ఈ పుష్పరావు గారి విషయంలో వారు ఇప్పటివరకు చెప్పిన సాక్ష్యాలు నాకైతే వారు డైరెక్ట్గా తెలియదు, కానీ మరి సహోదరులు ఆండ్రూస్ గారు, వారి యొక్క కుమార్తె కౌసల్య వారి ద్వారా మరి మొన్న చనిపోయినప్పుడు రావడం జరిగింది అన్నమాట. అప్పుడు పాస్టర్ గారు నేను మాట్లాడుకున్నప్పుడు చాలా విషయాలు పాస్టర్ గారు వారి గురించి తెలియచేశారు. మంచి క్రమశిక్షణ గల ఒక విశ్వాసి అని. మరి ప్రార్థన లేనిదే వారు భోజనం చేసేవారు కాదు. అలాగే ఇప్పుడు కూడా మరి అనేక మంది వారి వరకు చాలా మంచి విషయాలు ఆదరించేవారిని, నిస్వార్థంగా వారు జీవించారు. చివర ఒక మాట ఉంది కదా 13వ వచనంలో, వారి క్రియలు వారి వెంట పోయి. మరి వారు తీసుకెళ్ళింది ఏంటంటే వారి యొక్క క్రియలు. దేవుడు ప్రతి ఒక్కరి క్రియలు రికార్డ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఒక గొప్ప ఆదరణ ఏంటంటే యోహాను సువార్త 5:29 మాట రాయబడింది, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంలో ఉంటారు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలో ఉంటారు. మరి పుష్పరావు గారు వారు అనేకులకు మేలు చేశారు. ప్రభువును నమ్ముకొని ప్రభువునందు నిద్రించున్నారు. ఇప్పుడు విశ్రాంతిలోనికి వారు ప్రవేశించున్నారు. అయితే జీవ పునరుద్ధానం అనేది ఒకటి ఉండినది. ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని భక్తులు విని ఉన్నాము. ఒక మాట వారి గురించి నేను చదివి ఈ నా మాటను ముగిస్తాను. 103వ కీర్తనలో 17-18 వచనాల్లో ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి. 103వ కీర్తన 17-18 వచనాలు. ఆయన నిబంధనలను కైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలిచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలిచును. మరి దేవుని యొక్క నీతి పిల్ల తరమున నిలిచును అనే గొప్ప వాగ్దానం మరి దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ యొక్క కుటుంబానికి నేను ఇస్తున్నాను. మరి 5వ ఆజ్ఞ 10 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతులగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. మరి 22 సంవత్సరాల పాటు తండ్రి గారిని అట్లాగా చూసుకున్నారంటే అది చాలా గొప్ప సంగతి. అది ఎంతో ప్రేమ ఉంటేనే కానీ, ఎంతో త్యాగం ఉంటేనే కానీ. మరి ప్రతి ఒక్కరికి మ్యారేజ్ అయిపోయింది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి అనేప్పటికీ కూడా తండ్రి గారిని ఎంతో ప్రేమించి వారు చూసుకున్నారు. కనుక దేవుడు కుమారులను, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు బహుగా ఆశీర్వదించి వారిని ఇక్కడ ముందుకి నడిపించిన కాక. అలాగే తల్లిగారు వారికి కూడా మరి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. వారికి నా యొక్క కండోలెన్సెస్ తెలియజేస్తూ ఉన్నాను. మరి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం యెషయా 54:5లో రాయబడింది. మరి దేవుడే మరి తల్లి గారికి తోడైంది. కుటుంబానికి ఒక తండ్రిగా ఉండి వారికి బరువు బాధ్యతలు మోసి, తండ్రి గారు ఉన్నప్పటికంటే తండ్రి గారు లేనప్పుడు దేవుడు మరింత ఎక్కువగా వారి పట్ల బాధ్యత వహించి వారిని దీవించి ఆదరించి ఓదార్చును గాక. ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని చెప్పడానికి
మరి కార్యక్రమం నడిపిస్తున్న సంఘ సెక్రటరీ గారు ప్రేమ్ కుమార్ గారు, ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, స్థానిక సంఘ కాపరి గారు, అలాగే దైవజనులు మరి ప్రియులు సుధాకర్ గారు, అలాగే దేవుడి సేవకులు లాజరస్ గారు, ఆండ్రీస్ గారు, వారందరిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి కుటుంబ సభ్యులైన వారు చాలా అద్భుతమైనటువంటి మాటలు, ఆనందబాబు మరి ఇంకా కుటుంబ సభ్యులైన వారు అనేక విషయాలు తండ్రి గారి గురించి చాలా విషయాలు చెప్పారు. అవన్నీ వాస్తవం. కనుక మరి పుష్పరావు గారిని ఎప్పుడైనా గృహ దర్శనానికి వెళ్తున్నప్పుడు నేను చాలా విషయాలు చెప్పాను. భౌతిక దేహం దగ్గర నేను చాలా విషయాలు మరి పుష్పరావు గారి గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి ఆయన వెళ్ళినప్పుడల్లా కూడా నాతో చాలాసేపు మాట్లాడేవారు. నేను కూర్చుండేవాడిని, అక్కడ కూర్చుండి చాలాసేపు ఆయనతో మాట్లాడటం అంటే ప్రశ్నలు వేసేవారు. ఆయన ఆ ప్రశ్నలన్నింటికి చాలా ఓపికగా సమాధానం చెబుతూ మరి వచ్చేవాడిని, ప్రార్థన చేసి వచ్చేవాడిని. ఏది ఏమైనా మరి ప్రసంగాల సమయం చేయడానికి సమయం ఎప్పుడో అయిపోయింది. కానీ ఆయన ఇప్పుడు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఉన్నారు, విశ్వసిస్తున్నాం. చిన్నప్పుడు మేము హాస్టల్లో చదువుకుంటుండేటప్పుడు ఇప్పుడు హాస్టల్ చాలా చక్కగా ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో హాస్టల్ సరిగా ఉండేవి కాదు, భోజనం సరిగా ఉండేది కాదు. అప్పుడు మాకు అనిపించేది ఏంటంటే ఎప్పుడు సెలవులు ఇస్తారా, ఎప్పుడు హాస్టల్ విడిచిపెట్టి మా సొంత ఇంటికి వెళ్తాం, మా సొంత ఊరికి వెళ్తామా, అక్కడ మా అమ్మ చేతి వంట తింటాం, మా నాన్న చేతి వంట మా నాన్న. అలాగే మా మామయ్య గారు ఒక పుష్పారావు గారి యొక్క ఆదరణ కూడికి వచ్చిన మా బంధువులకు, మరి రక్తసంబంధులకు, అలాగే మరి సంఘస్థులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మా మామయ్య గారు మరి విడిచిపెట్టిన కుటుంబానికి మా అక్క, మా యొక్క మావాళ్ళు, మా కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ప్రగాఢ సంతాపాన్ని నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి నేను పుష్పారావు గారి యొక్క చెల్లెలు గారు రత్నకుమారి గారి యొక్క కుమారుడు, నేను ఒక్కడే మేనల్లుడు. నేను మా తాతగారికి సతమందల ఆనందరావు గారికి కుమార్తెలకు నేను ఒక్కడే కుమారుడు. నేనే పెద్ద మనవాడిని. కాబట్టి నా తర్వాత నాని 6 నెలలు పుట్టాడు. కాబట్టి నానికి నాకు 6 నెలలు డిఫరెన్స్. అయితే మరి పుష్పారావు గారు మరి చాలా యాక్టివ్ ఉండేవారు. మా మావయ్య అంత మా ఊరు వస్తున్నారంటే, మా యొక్క వెస్ట్ గోదావరి ఇక్కడి నుంచి ఉద్యోగం నుంచి సెలవు పెట్టి వస్తున్నారంటే చాలా పండగ మాకు. నన్ను ఎక్కువ తీసుకెళ్ళిపోయేవారు మా మావయ్య. ఎక్కడికి వెళ్ళినా బయటకి ఎక్కడిగా తీసుకెళ్ళేవారు. నేను ఎక్కువ నవ్వించేవాడిని, మావితోటి సరదాగా నవ్వుకునేవాడిని, జోక్స్ వేసేవాడు. మా నాన్నగారు చాలా సీరియస్గా ఉంటారు. కాబట్టి మీ నాన్నగారి దగ్గర కాకుండా హాస్టల్లో ఉండేవారు. మరి మా తాతగారికి చాలా ఇష్టం మా మామయ్య అంటే, మా నాన్నమ్మ గారికి చాలా ఇష్టం అంట. మా నాన్నమ్మ గారు అన్నీ ఇచ్చేసిందంట దీనికి, మా మేనమామ గారికి, మా అమ్మమ్మ గారు. అయితే మాది పండితుల్లూరు, మా తాతగారు వాళ్ళది, మా అమ్మమ్మ గారు వాళ్ళది పెంకుల్లోకి చాలా పెద్ద ఇల్లు. ఇక్కడ నుంచి చాలా కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అందరూ ఒక్కొక్క పోర్షన్ ఉండేది, అందరికీ చిన్న పెంకుతోటి ఉండేది, పెద్ద పెద్ద అరుగులు మాకు. అంటే అక్కడ ఆడుకుందాకే వచ్చే ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఎవరింట్లో భోంచేసేవాళ్ళు తెలియదు. కానీ అసలు ఆ రోజులు అసలు ఎప్పుడు రావు. రెండవదిగా మా తాతయ్య మా మావయ్య గారిని పెళ్లి చేసేటప్పుడు కూడా మా మావయ్యకి చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చేసింది. రైల్వేలో చిన్న వయసులో పెళ్ళి అవ్వకముందు వచ్చింది. అప్పుడు సైకిల్ వేసుకుని చాలా తిరిగేవాడంట మా అత్తని ఎవరినైనా చెయ్యాలని చెప్పి మా పుష్పారావు గారికి. చివరికి మరి మా అత్త చంద్రకుమారి గారు ఒకే కూతురు ఆవిడ. వాళ్ళ నాన్నగారు మిలిటరీ 2 ఎకరాల పొలం ఉందని చెప్పి మరి మా పెద్ద అత్తని మా యొక్క అత్తని చేయడం జరిగింది పెళ్ళి. కానీ మా అత్త కూడా చదువుకుంది, కానీ అసలు అమాయకురాలన్నమాట. మరి మా మాయ అప్పుడప్పుడు కొట్టేవారంట. అప్పుడు చెప్పాలి కదా, ఈ కూడా మా మాయ అప్పుడప్పుడు కూడా కోపం వచ్చి సరిగ్గా ఏమైనా ఉండకపోయినా కొట్టేవారంట.
అయినప్పటికీ కూడా మా అత్త వదలలేదు భర్తని. మా మావయ్య దగ్గరే నేను బాగా ఎక్కువ దేవుళ్ళు ఎదిగాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కుర్రోళ్ళు నలుగురు కుర్రోళ్ళు ఇక్కడికి వస్తే, నేను వెస్ట్ గోదావరి నుంచి వస్తే సెలవులకి ఏం చేయాలి, ఒరే సినిమా తీసుకెళ్తాను రా బావా, సినిమాకి వెళ్తాం అని అనాలి. ఎందుకంటే వైజాగ్ అంటే బీచ్లు, లేకపోతే వైజాగ్ అంటే పెద్ద పేరు, సినిమా హాల్స్, ఇవన్నిటికి తీసుకెళ్ళాలి అని ఆలోచించాలి. కానీ వీళ్ళు ఏం చేసేవారు తెలుసా, నేను వస్తే అందరూ కలిసి ప్రార్థనకి వెళ్ళాలి. ఓసన్న గారు ప్రార్థన పెడుతున్నారంటే ఓన్లీ ఓసన్న గారి మీటింగ్లకి, లేకపోతే వీళ్ళందరూ ఇటువంటి జోసెఫ్ గారు ఎవరు వచ్చేవారు, వీళ్ళందరూ ప్రేయర్కి నన్ను తీసుకెళ్ళడం, ఎక్కడ తీసుకొచ్చేవారు. ఈ చర్చ్ గురించి చాలా గొప్పగా చెప్పేవారు. మరి ఇక్కడ దేవుడు మాట్లాడతాడంట, వాక్యం ఇలాగ బాప్తిసం ఇచ్చుకోవాలంటే ఎలా కాదు, ఇక్కడ వాక్యం చూపెడితే 3 రోజులు ప్రార్థనలో ఉంటే అప్పుడు బాప్తిసం ఇస్తారు, మాకు చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి మరి పిల్లలు ఆ రోజుల్లో చెప్పడం. ప్రియదేవుని బిడ్డలారా, అలాగా మావయ్యోడి పిల్లలకి సినిమాలు తెలియదు. మా మావయ్యోడి 3 పిల్లలకి 4 పిల్లలకి కూడా సినిమా హాల్స్ తెలియదు. వాళ్ళు ప్రార్థనలోనే ఉండటం, ఇలాంటి మరి మావయ్య చాలా డిసిప్లిన్గా వీరు పెంచడం మరి జరిగింది. కాబట్టి చాలా మా మావయ్య లేని లోటు మాకు చాలా ఉంది. ఏదైనప్పటికీ కూడా మా తాతగారు సతమల్లానందరావు గారు, మా అమ్మమ్మ మరి కాంతకుమారి కాంతమ్మ గారు, వాళ్ళ యొక్క మరి బిడ్డలమైన మేమందరం కూడా ఆశీర్వదించబడ్డాం. అసలు మా పెద్దమావి పిల్లలు ఆశీర్వదించబడ్డారు, మా చిన్నమావి పిల్లలు ఆశీర్వదించబడ్డారు, మా అమ్మకి పుట్టిన మేమందరం కూడా ఆశీర్వదించబడ్డాం. కాబట్టి మరి నిజంగా మరి కుటుంబం గురించి ఎంతగా చెప్తున్నప్పుడు మా మావయ్య గారి గురించి మేము చాలా సంతోషిస్తున్నాం. రెండవదిగా ఇలాంటి కొడుకులు ఎవరికి ఉండరేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అద్భుతమైన పరిచయం చేశారు నాన్నకి డాడీకి. మరి ఇంటికి వచ్చినప్పుడు ఒకటి అడిగేవాడు, నేను ఎప్పుడు వచ్చినా మా ఆయన ఎవరంటే, నువ్వు మా చెల్లెలు కొడుకు అనేవాడు. మీ నాన్న పేరు ఏంటంటే ఆనందరావు గారు అనేవాడు. మీ అమ్మ పేరు ఏంటంటే కాంతమ్మ గారు. మీ చెల్లెలి పేరు ఏంటంటే రత్నకుమారి అనేవాడు. మీ చిన్న చెల్లి పేరు అంటే మా ఆంటీ పేరు చెప్పేవాడు. మీ తమ్ముడి పేరు అంటే యోసేఫ్ అనేవాడు. ఇలాగ అందరి పేర్లు చెప్పడం, ఇలాగ అందరి పేర్లు చెప్పేసేవాడు అనమాట. మీ దేవుడు మాయ అంటే మాది పండితుల్లూరు అనేవాడు. అంటే మాయ చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టారు. మరి పొలాలు కలిగి తాతయ్య పొలాలు సంపాదించారు. అనేక విధాలుగా ఆయన కూడా చిన్నప్పటి నుంచి కూడా మరి చాలా కారణంగా పెరిగాడు. కాబట్టి మా జీవితం అందరికీ కూడా ఒక సాదృశ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన జీవితంలో అన్నీ కూడా ఒక ఆట ఆడినప్పుడు ఆట అప్పుడుతోటే ముగిసిపోతుంది. ఒక జీవిత ప్రయాణం కూడా మన జీవితం ఎక్కడ ఆగిపోతుందో మనకు తెలియదు. కానీ క్రైస్తవ జీవితం అనేది చనిపోయినప్పటి నుంచి ప్రారంభమవుతుంది. అదే క్రైస్తవ జీవితం కాబట్టి ఇప్పటి నుంచే ప్రారంభం ఉంది. మా జీవితం నిన్న నుంచి మొన్న చనిపోయిన కాడి నుంచి అసలైన జీవితం అనేది, అసలైన అద్భుత ఆనందం అనేది ప్రారంభమవుతుంది ఇప్పటి నుంచి. కాబట్టి ఈ లోకంలో మనము ఏ జీవితాన్ని జీవించాలి, ఏ మార్గాన్ని వెళ్ళాలో ఎంచుకోవాలి. అది క్రీస్తు మార్గం. ప్రభు యందు చాలా విశ్వాసం కలిగాను. ప్రార్థన అంటే నాకు చాలా చిరాకు వచ్చింది. ఎందుకంటే మా ఇంటికి వస్తే మా ప్రార్థన అయితే లోతరన్ ప్రార్థన అన్నీ అయిపోవాలి. మాది చాలా చాలా సింపుల్గా చేస్తూ ఉంటాం. కానీ మా ఇంటికి వచ్చేటప్పటికి 10 పాటలు పాడేవాడు మాయ. పాడి కంజీరు ఒకడు, డప్పులు ఒకడు, కొట్టి చాలా ఇలాగనమాట. అలాగ మాయ మరి చక్కగా ఉండటం, ప్రార్థనలో ఉండటం. కానీ ఒక మాట ఉన్నది బైబిల్లో, చిన్న మాట. మరి చాలా అధ్యక్షులు వారు చాలా ఓపికగా దీన్ని నడిపిస్తున్నారు. సమయమైనప్పటికీ కూడా ఒక మాట చూసి ముగించాలని ఆశపడుతున్నాను. యోబు గ్రంథంలో ఒక మాట ఉన్నది. యోబు గ్రంథం 31వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట ఉన్నది. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళెదను అనే మాట. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు గారు అంటున్న మాట ఏంటంటే, నా అడుగుల జాడ యొక్క లెక్కను నేను ఆయన తెలియజేస్తాను. నిజమే, మన జీవితంలో ఈ లోకంలో ఏదేది మనం జీవించామో ప్రతిదీ కూడా లెక్క ఆయనకి అప్పగించాలి. కాబట్టి యోబు గారు అంటున్నాను, నేను నా లెక్కను అప్పగిస్తాను, ఆయన దగ్గర ఒప్పుకుంటాను, ఆయన దగ్గరికి వెళ్ళి తెలియజేస్తాను. నేను ఆయన దగ్గరికి ఎలా వెళ్తానో తెలుసా? రాజు వలె వెళ్తాను అంటున్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి దగ్గరికి మనం రాజు వలె వెళ్ళాలి. రాజు వల్ల ఆయన సన్నిధిలో నిలబడాలి. ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు ప్రియులారా. అందుకే ఒక మాట ఉన్నది, స్టెఫను చనిపోయినప్పుడు ప్రియులారా, ప్రభువు స్టెఫను చనిపోయినప్పుడు స్టెఫను ఒక మాట అంటాడు, అందరూ రాళ్లతో కొడుతున్నారు, తిడుతున్నారు, ఎంతగానో హింసిస్తున్నారు, కానీ ముఖం ఎలా కనబడుతుందంటే చాలా కాంతివంతంగా కనబడుతుంది, దేవదూత ముఖం వల్ల కనబడుతుంది. ఈయనేమంటున్నాడు తెలుసా? ఆకాశం తెరవబడింది, అదిగో తండ్రి అయిన దేవుడు తన సింహాసనం మీద ఉన్నాడు, తన పక్కన ఆయన సింహాసనం పక్కన ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు లేచి నిలబడ్డాడు అంటున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, అంటే లేచి నిలబడి ఆహ్వానిస్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం ఏమంటామంటే ఇదిగో ఆయన దేవుని కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు, కుడిపార్శ్వం వైపు కూర్చున్నాడు, కుడివైపు కూర్చున్నాడు అని బైబిల్లో చదువుతుంటాం. కానీ ఇక్కడ స్టెఫను అంటున్నాడు ఆయన నా కొరకు లేచి నిలబడ్డాడు అంటున్నాడు, అంటే ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు పుష్పారావు గారిని దేవుడు ఆహ్వానించాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా చాలా ధన్యులు. మనందరం కూడా ఎందుకో తెలుసా? మనం నిజమైన దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. అంతకన్నా ధన్యత ఇంకా ఈ లోకంలో ఏమీ లేదు. గమనించండి మా ఈ ప్రార్థన జీవితం. మా అత్త కూడా చాలా ప్రార్థన పరులు. ఆమె కూడా చనిపోయినప్పుడు మనమైతే అలా ఏడుస్తూ ఉంటాం. మా అత్త లోపలికి వెళ్ళి మేమందరం ఇక్కడ ఉంటే ఆవిడ స్నానం చేసి చక్కగా పైకి వెళ్ళి బైబిల్ చదువుకుంటున్నాను. మా అత్త మాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకో తెలుసా? ఈ లోకంలో దేవుని కన్నా గొప్పది ఎవరు కూడా లేదు, ఏది కూడా లేదు. కాబట్టి మరి నలుగురు కొడుకులకి నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, చాలా మంచి కొడుకుల్ని మా పెద్దమాయ కలిగి ఉన్నారు, మా పెద్దంత. కాబట్టి మరి మీరు మళ్ళా ఎలాగైతే మరి డాడీని చూశారు, డాడీకి ఎలాగైతే పరిచయం చేశారు, అందరూ పరిచయం, అందరూ నేర్చుకోవాలి పిల్లల గురించి. ఎందుకంటే స్నానం చేయించడం ప్రతిదీ కూడా టాయిలెట్కి వెళ్ళినప్పుడు మరి పిల్లలకు చేసిన పరిచయం ఇంకెవ్వరూ చేయలేదండి. అంటే చాలా అద్భుతంగా చేశారు. కాబట్టి అతను కూడా మీ అమ్మగారిని కూడా అలాగే చూసుకుంటూ మరి మన కుటుంబం ఇది వరకు మాయన్నప్పుడు మనం ఎలాగైతే కలుస్తున్నాం అలాగే మనం అందరం కూడా కలిసి ఉండాలి. మన పిల్లలు అందరూ ఆశీర్వదించబడాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలో మన తాతయ్యోళ్ళ కాడి నుంచి కూడా మనం పుట్టు క్రైస్తులు. తాతయ్య ఆ రోజుల్లో ఆనందరావు గారు మొట్టమొదటి యేసుప్రభు వారు నమ్ముకున్నారంట. అక్కడ యేసుప్రభు వారు నమ్ముకున్నందుకు ఆయన ఊర్లో నుంచి వెలివేశారంట ఆ రోజున. కాబట్టి మన లూథరన్ సంఘంలో మరి తాతయ్య మరి సిఆర్గా పరిచయం చేశారు. మన ఇంట్లోనే పాస్టర్ గారు ఎప్పుడు వచ్చినా భోజనం చేసేవారు. పాస్టర్ గారు, లూథరన్ పాస్టర్ గారు ఎవరిని చేర్చుకున్నప్పుడు మరి తాతయ్య, అమ్మమ్మ వీళ్ళిద్దరూ కలిసి భోజనం అయ్యేదానికి ఏర్పాటు చేశారు. అందుకే మన కుటుంబం అన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి. అండ్ ఇప్పటి వరకు మా మామయ్యలు పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగం రాకపోయినా వాళ్ళ పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళు మంచి పొజిషన్లోకి వస్తారు, దేవుడు ఆశీర్వదిస్తారు. విడిచిపెట్టడం ఎక్కడా కూడా గమనించి మీ పిల్లలు దీవించబడతారు అనే వాగ్దానం మీ పిల్లల జీవితంలో జరుగుతుంది. మీరు తండ్రికి పరిచయం చేశారు, ఆ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు కూడా ప్రభు ఇస్తాడు. కాబట్టి దేవుడు కొద్ది మాటలు దీవించాలని మనం చేస్తూ మరి కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని ప్రార్థన. నన్ను వాళ్ళ బంధువులు ఎవరో అనుకొని నాతో మాట్లాడేవాళ్ళు. వాస్తవానికి నేనని తెలియదు, పాస్టర్ గారని కూడా తెలియదు. ఎవరో బంధువులు వచ్చారు ఊరి నుంచి, వారితో ఆయన మాట్లాడుతున్నాడు. నేను భోజనం చేశారా, చాలా విషయాలు అడిగేవాడిని. ఆయన అన్నిటికీ సమాధానం చెప్పేవాళ్ళు. ఆయన ఓపిక తెచ్చుకొని చక్కగా ప్రారంభంలో అయితే కూర్చునే వాళ్ళు కొద్దిసేపు, రాదు మరి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి కూర్చోలేకపోయేవాళ్ళు. కానీ పలకరిస్తే పలికేవాళ్ళు. ఇంటికి వెళ్ళి నేను తలుపు తీయగానే మొట్టమొదటి నాకు ఆహ్వానాన్ని పలికేవారు ఆయనే. ఎవరు అని చూసేవాళ్ళు. నేను ఎలా ఉందండి, బాగుందా పుష్పారావు గారు, ఆరోగ్యం బాగుంటుందా, భోంచేశారా, టిఫిన్ చేశారా అంటే ఆయన భాషలో చక్కగా సమాధానం ఇచ్చేవాడు. ఒక మాట చెప్తారు ప్రియ దేవుని బిడ్డలారా, వారిని గురించి నేను విన్నది, వారిని నేను చూసినటువంటి ఈ కొద్ది దినాలలో వారి గురించి ఒక మాట ఏంటంటే, మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగినటువంటి వారు. వైభవంగా బ్రతికారు, చక్కని ఉద్యోగం చేశారు,
పిల్లలకి మంచి భవిష్యత్తును వారు ఏర్పాటు చేశారు. ఆత్మీయతలో వాళ్ళు ఎదుగుటకు ఆయన మంచి మార్గదర్శి అయ్యారు. అంత మాత్రమే కాదు, కుటుంబము చక్కని ఐక్యతలో సాగిపోతా ఉన్నారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మరి దేవుడు తన యొక్క ప్రణాళికలో తనిగా పుష్పారావు గారిని మరి పిలుచుకున్నారు. వారు వారి యొక్క జీవన దినములన్నీ కూడా ఇక్కడ ముగించుకొని వారి ప్రయాసాలన్నీ కూడా విడిచిపెట్టి పరముకు వారు చేరుకున్నారు. వారి ధన్యతలో ఉన్నారు. దానిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఒకరోజు మనము కూడా ఆ ధన్యతలోనికి వెళ్ళబోతూ ఉన్నాము కనుక బహుధైర్యము కలిగి విశ్వాస జీవితంలో వెనుతిరగక మనకు సహాయకుడుగా ఉన్న ప్రభు పైన భారము వేసి ప్రతి విషయంలోనూ మనకు తోడే మనల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరుస్తున్న దేవదేవుని యొక్క అడుగు చాడంలో మనము నడవాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఒకటి, పుష్పారావు గారు ఎంత వైభవంగా బ్రతికినా, ఎంతమందికి సహాయం చేసినా, ఎంత మంచి సుగుణాలు కలిగినటువంటి జీవితాన్ని జీవించినా, ఎంత దాతృత్వం కలిగిన వారైనా, ఎంత భక్తిపరి వారైనా, ఒకటి మాత్రం వారి జీవితంలో సంభవించింది. అదేంటంటే మరణము. మరణము వారి జీవితంలోనికి వచ్చింది. ఈ మాట మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటి అంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరణము అనేటువంటిది అందరికీ కూడా వస్తుంది. ఎవరు కూడా దీని నుండి తప్పించుకోలేరు. మరణము అన్నటువంటిది వాస్తవము అనేది లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాట. మరణం అందరికీ వస్తుంది కనుక జీవించున్నటువంటి మనము విషయమైనటువంటి ఆలోచన కలిగి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని దిద్దుబాటు చేసుకుంటూ మననం చేసుకుంటూ మనము బ్రతకాలి అని కూడా లేఖనాలలో ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మరణం అందరికీ కూడా వస్తూ ఉంది. ఎవ్వరు కూడా దీని నుండి తప్పించుకోలేరు. మరణం అనేటువంటిది పాప ప్రభావం వలన మనకి సంక్రమించింది కదా. లేఖనాలు అంటా ఉన్నాడు కదా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, మనుషుడు ఒక్కసారి మాత్రమే మృతి చెందవలెను, ఆ మీదట తీర్పు జరుగును. మనుషుడు ఒక్కసారి మృతి చెందాలి. ఎందుకు వచ్చింది ఈ మృతి? రోమపత్రిక 5:12 అంటాడు, ఆదాము పాపం చేశాడు, పాపం వలన మరణం వచ్చింది. మరణం అందరికీ సంప్రాప్తమైంది, ఎందుకంటే అందరూ కూడా పాపము చేసి ఉన్నారు. సో మరణం అనేటువంటిది అందరికీ వస్తూ ఉంది. మరణము ఆకస్మికంగా వస్తుంది. ఎవరికి కూడా చెప్పురాదు. రేపు పొద్దున వస్తున్నా రెడీగా ఉండాలి చెప్తారు ఎవరికన్నా. ఎవరు కూడా దాన్ని ఊహించలేరు. చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, లేకపోతే చదువుకున్న వారు కావచ్చు, చదువు లేని వారు కావచ్చు, అన్నకున్నవారు కావచ్చు, లేనివారు కావచ్చు, వైభవంగా ఈ లోకంలో బ్రతుకున్న వారు కావచ్చు, లేక దీన స్థితిలో ఉన్నవారు కావచ్చు, మనం ఎవరైనా కావచ్చు. మనసును పెట్టుకుని పిల్లరా, మరణము అనేటువంటిది సర్వసహజమైనటువంటిది. మరణము అనేటువంటిది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. మరణము అనేటువంటిది మనల్ని ఖచ్చితంగా తాకుతుంది. యుగాల నుండి మానవుడి మరణాన్ని ఛేదించుకొని జీవంలోనికి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఎవరి వల్ల అది కాలేదు. అయితే విశ్వాసం నీ కృపను బట్టి దానిని బట్టి మీకు వందనాలు. నా తండ్రి, నా ప్రభువా, నీ కుమారుని నిద్రించిన తరువాత నీ కుమారుని జ్ఞాపకం చేసుకోవడానికి జ్ఞాపకార్థ కూడికని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి, బంధుమిత్రులను బట్టి, సంఘస్థులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తానున్నా. ప్రకాష్ బాబు గారు బట్టి కొంచెం